నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మగధీర సినిమా రిలీజ్ అయ్యి నేటికి 15 ఏళ్లు. రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా సృష్టించిన చరిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం గుర్తుంటుంది. రామ్ చరణ్ చిరుతతో పరిచయం అయ్యి రెండవ సినిమా రాజమౌళితో పడటం, అది కూడా భారీ సినిమా అవడం చరణ్ కెరియర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. చరణ్ కు గాని రాజమౌళికి గాని ఈ సక్సెస్ ఓవర్ నైట్ రాలేదు. మగధీర వెనుక చాలా పెద్ద కథ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు మగధీర లాంటి భారీ బడ్జెట్ సినిమానే రాలేదు. 2009 ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 కోట్లతో సినిమా నిర్మాణం అంటే ఒక సంచలనమే. అప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ అయినా కూడా అంత మార్కెట్ లేదు. ఈ సినిమా నుంచి రాజమౌళి నేర్చుకున్న పాఠాలు ఎన్నో. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మగధీర చేస్తున్న టైంకి నా కెరియర్ లోనే కాదు, ఇండస్ట్రీలోనే అది ఖరీదైన సినిమా. అప్పుడు భారీ బడ్జెట్ ను ఎలా హ్యాండిల్ చేయాలి, సెట్స్ భారీగా వేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ప్రొడక్షన్ ను ఎలా హ్యాండిల్ చేయాలి లాంటి ఎన్నో అంశాలు నేర్చుకున్నా. కథకు అవసరమైనది మాత్రమే మనం చెయ్యాలి. నా దగ్గర ఉన్న కథకు ఏ హీరో సరిపోతాడా అతనే ఎంచుకుంటాను. సరిపోకపోతే 1000 కోట్లు ఆఫర్ చేసిన ఆ హీరోను పెట్టుకోను అని రాజమౌళి అన్నాడు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. RRR తో ఆస్కార్ లెవెల్ కి వెళ్లిన జక్కన్న త్వరలోనే మన తెలుగు పవర్ ప్రపంచానికి మొత్తం చూపించబోతున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.